ఓం నమ శివాయ. దేవీపురంలో శ్రీ క్రోధినామ సంవత్సర మాఘ త్రయోదశి నాడు వచ్చే ఈ మహాశివరాత్రి చాలా పుణ్యదినం, పర్వదినం. చాలా చోట్ల నుంచి శివుణ్ణి కొలుచుకోవడానికి చాలా ఊళ్ళలో చాలా విధాలుగా శివార్చన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవీపురంలో మనం ఇప్పుడు ఈ దక్షవాడి ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ చుట్టూ ఉండే 2000 శివలింగాల్లో చుట్టూ ఒక 1000 శివలింగాలు ఉన్నాయి. మధ్యలో 365 పైకి బాహ్యంగా కనిపించే శివలింగాలు అయితే దాని లోపల 635, అంటే ఇది ఒక సహస్రలింగాలు ఉన్నాయి. ఇక్కడ స్ఫటికలింగాలు, పైన శాలిగ్రామం. ఈ రకంగా ఈ ప్రాంగణంలో 2000 శివలింగాలు ఉండేటువంటి ద్విసహస్రలింగ దక్షవాటి. ఇక్కడ పొద్దున్నుంచి కూడా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇప్పుడు ఏకవార రుద్రాభిషేకం చేసుకోవడానికి చాలామంది భక్తులు కిందన వెయిట్ చేస్తున్నారు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. యాత ఇషు శివతమా శివం బభూవ తే ధనుః. అదే రకంగా ఇక్కడ ఆగ్నేయమూలలో ఉండేటువంటి ప్రాంగణంలో అక్కడ ఉండే హోమశాలలో రుద్ర హోమం జరుగుతోంది. ఇది ఈ ప్రాంతంలో జరుగుతుండేటువంటి కార్యక్రమాలు. వీటన్నింటికీ నాందిగా మొట్టమొదట శ్రీయంత్ర మహామేరు ఎదురుగా గోపూజ జరిగింది, గోమాత పూజ. దాంతో నాంది ప్రస్తావన గావించి సాయంత్రం సెక్షన్లో శ్రీయంత్ర మహామేరు దగ్గర నుండి శివపార్వతులను కామేశ్వరుడు, కామేశ్వరి వారిద్దరిని పల్లకీ సేవగా చుట్టూ తీసుకుని వచ్చి కామాఖ్య పీఠంలో వారిని అక్కడ ఆశీనులు చేసి వారికి కళ్యాణం జరిపిస్తారు. కామాఖ్య కళ్యాణం అది సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. జలమే కట్టి అమరుపమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట. కాయలు కొట్టి కలములు పెట్టి పాదాలు తాకితే కలిగిన వరములు ఇచ్చును తల్లే. తర్వాత రాత్రి 10 గంటల నుంచి లింగోద్భవ కాలం వరకు కొండ మీద ఉండేటువంటి రాజరాజేశ్వరునికి చాలా చక్కగా రుద్రాభిషేకం జరుగుతుంది. అది అందరూ ఎవరు వచ్చినా కానీ ఉచితంగా పాల్గొవచ్చు. ఇటువంటి పుణ్యక్షేత్రం శివక్షేత్రాల్లో కాలు పెట్టడం, కనీసం ఇవి వినడం, అవకాశం ఉంటే చేసుకోవడం చాలా మంచిది. లేకుండా విన్నా కానీ చూసినా కానీ అద్భుతమైన ఫలితాలు ఆ శివకటాక్షం వల్ల అందరికీ దొరుకుతాయని దయచేసి అందరూ తెలుసుకోవచ్చు. ఇంతటి మహద్ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ దేవీపుర వ్యవస్థాపకులు శ్రీ అన్నపూర్ణాంబ సహిత అమృతానందనాథ సరస్వతి వారికి ఇక్కడ ఉండే ప్రజలు, భక్తులు అందరూ కూడా సదా సర్వవిధాల కృతజ్ఞులు. చాలా చక్కటి అవకాశాన్ని ప్రజలకు అందించారు వారు. కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.